ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేనాని గెలుపు కోసం దాదాపు 10 ఏళ్ల నిరీక్షణ చాలా మంది వెయిట్ చేశారు. ముఖ్యంగా మన ఛానల్ TV24 ఛానల్ నుంచి దాదాపు 5 ఏళ్ల క్రితం మనం జనసేనాని పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేనాని ఆశయాల కోసం స్టార్ట్ చేసి ముఖ్యంగా జనసేన పార్టీకి ఒక వాళ్ళ గొంతును బయటికి వినిపించాలి, వాళ్ళ నాయకుల్ని బయటకు పరిచయం చేయాలి. జనసేనలో ఉండేటువంటి అప్పట్లో కొద్దిమంది నాయకుల్లో బయటకు తీసుకొచ్చి వాళ్ళ మాటల్ని వాళ్ళ ఆశయాల్ని ప్రజలకి వివరించాలి, వాళ్ళ ఆలోచనలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో పన్నీర్ దొరబాబు గారు 2019 అప్పుడే ఈ TV24ని స్టార్ట్ చేశారని అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చెప్పాలంటే సంబరాలను చేసుకునే టైం ఇది. జనసేన పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని అందించింది. 21కి 21 అంటే పోటీ చేసిన ప్రతి సీటు కూడా గెలిచింది. 2 పార్లమెంట్ సీట్లు గెలిచాయి. ఈ టైంలో జనసేన పార్టీకి మనం చేసినటువంటి వర్క్ మనందరికీ మన వీక్షకులందరికీ తెలుసు. ముఖ్యంగా జనసేన పార్టీ కోసం మనం 21 నియోజకవర్గాలతో పాటు గతంలో 2019లో కూడా ప్రతి నియోజకవర్గాన్ని పరిచయం చేస్తూ సమస్యలను ఎత్తి చూపించడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళటం, జనసేన పార్టీకి దృష్టికి తీసుకువెళ్ళటం, జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళటం, వాళ్ళ సమస్యలపై పోరాటం చేసినప్పుడు సమాజానికి చూపించటం, జనసేన పార్టీ యొక్క విధానం ఏంటి, అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద మనం మాట్లాడుతూ సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ అటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా ఒక కీలకంగా వ్యవహరిస్తుంది. సో అందులో భాగమైనందుకు అటు టీడీపీని కూడా మనం నిజంగా చెప్పాలంటే టీడీపీ కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. 135 స్థానాలతో ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. వాళ్ళకు కూడా మనం చాలా సపోర్ట్ చేసాం. అంటే వాళ్ళకి చాలా చిన్నదే కావచ్చు, జనసేన పార్టీకి కావచ్చు, టీడీపీకి కావచ్చు, మనం ఒక చిన్న సపోర్ట్ అయితే ఇచ్చాం. కానీ మన ఇంపాక్ట్ ఏంటనేది సోషల్ మీడియా మన వీక్షకులకు కావచ్చు, జనసేన పార్టీలో శ్రేణులందరికీ తెలుసు, టీడీపీలో ఉన్నటువంటి శ్రేణులందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ జర్నీలో జనసేన పార్టీ కోసం మనం మా ఇళ్లను వదిలేసి, ఇంట్లో ఫ్యామిలీస్ని వదిలేసి రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడ ఉంటున్నామో, ఎక్కడ తింటున్నామో, ఎక్కడో ఏం చేస్తున్నామో ఎలా అయినా సరే ఈ జర్నీ అంతా చూపించాలి, పవన్ కళ్యాణ్ గారిని చూపించాలి, సమస్యలను చూపించాలి. అలాగే ఈ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు పడుతున్నటువంటి కష్టాన్ని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అవసరాన్ని, మిగతా నియోజకవర్గాల్లో కూటమి అవసరాన్ని, అటు చంద్రబాబు గారి అవసరాన్ని, ముఖ్యంగా నారా లోకేష్ గారి కోసం మంగళగిరిలో మనం వర్క్ చేసాం. అలాగే టీడీపీకి సంబంధించి మండపేట కావచ్చు, అనేక నియోజకవర్గాల్లో మనం వర్క్ చేసాం, పాలకొల్లులో వర్క్ చేసాం, చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించి కూడా. ఎందుకంటే ఈసారి కూటమి గెలవాలి, ఈసారి కూటమి గెలవకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో, చాలా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాం. అయితే ముఖ్యంగా ఈసారి ఆ క్షణం మనకి సఫలీకృతం అయిందనుకోవచ్చు. అలాగే ఈ జర్నీలో చాలామందిని మనం ఇబ్బంది పెట్టాం. ముఖ్యంగా మా ఎడిటర్లని, మా కెమెరామెన్ని, వీళ్ళందరినీ కూడా నిజంగా అసలు ఉద్దేశం అనమాట. అసలు ముఖ్యంగా ఎడిటర్లను అయితే రాత్రిపూట, అర్ధరాత్రి పూట ఏ టైం అయితే అప్పుడు కూడా లేపేసి ఒక పండగ లేదు, ఒక సండే లేదు, ఒక హాలిడే లేదు అనే విధంగా కష్టపడి ఇన్ని రోజులు మనం వర్క్ చేసుకుంటూ వచ్చాం. ఈ జర్నీలో నిజంగా చాలామందిని మా ఎడిటర్లను అయితే చాలా సందర్భాల్లో ఇంకా చేయాలని, ఇంకా పెట్టాలి, ఈ వీడియో పెట్టలేదు, ఆ వీడియో పెట్టలేదా, ఇది లైవ్ పెట్టండి, అది లైవ్ పెట్టండి అని చెప్పేసి చాలా ఇబ్బందులు గురి చేసాం. ఏదేమైనా సరే ఇప్పుడు నిజంగా మా కెమెరామెన్లను కూడా అసలు ఏ టైంలో పడితే ఆ టైంలో, ఎక్కడికి పడితే అక్కడ గంటల పాటు ఎండల్లో వానల్లో తడుచుకుంటూ అనేక విధాలుగా ఇబ్బంది పడైతే ఇక్కడ వరకు ఈ జర్నీ అయితే కొనసాగించాం. ఇక ముందు కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తాం. ముఖ్యంగా మాకు ఇన్ని రోజులు సపోర్ట్ ఇచ్చినందుకు జనసేన పార్టీ శ్రేణులకి, అలాగే టీడీపీ శ్రేణులకు కూడా, టీడీపీ నాయకులకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అంచుకున్నారు. ఈ విజయం మీకు మరింత బాధ్యతను పెంచింది, మాకు కూడా మరింత బాధ్యతను పెంచింది అనే విధంగా ఈ విజయాన్ని TV24కి ప్రత్యేకంగా ఒక అద్భుతమైనటువంటి బాధ్యతను పెంచింది. రేపొద్దున ఇంకా ముందు మేము కూడా ఒక ప్రజల సమస్యల్ని ఇంకా చూపించే విధంగా చేస్తాం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేరే విధంగా, ప్రభుత్వంతో ఆ పనులు చేసుకునే విధంగా మనం చేసుకున్నాం. అటు మిగతా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మాకు నిరభ్యంతరంగా మీరు మాకు వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, మా ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. అలాగే మాకు సపోర్ట్ చేయండి, మాకు
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లేరు అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని రోజులు మా ఛానల్కి సపోర్ట్ ఇచ్చినందుకు నిజంగా ప్రేక్షకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, ఎక్కడున్న తెలుగు వారందరూ కూడా నిజంగా మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఈసారి ఒక అద్భుతమైన పరిపాలన కూడా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మాకు కూడా ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.